ఐగుప్తు ధనమా? క్రీస్తు నిమిత్తం నింద. అల్పకాల పాపభోగమా? అది తప్పించుకున్నందుకు దేవుని ప్రజలతో శ్రమ. మూడోది ఏంటి? ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడమా? లేదా ప్రతిఫలంగా కలగబో బహుమానమా? ఈ భూమి మీద నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి అని పేరు పెట్టించుకోవచ్చు, కానీ పరలోకంలో ఆయన బిడ్డవనే పేరు నీకు రాదు. ఒకటి వదులుకుంటేనే ఇంకోటి వస్తుందండి. ఈరోజు చాలామంది వదులుకోలేకపోతున్నారు. చాలామంది దేవుడి నిమిత్తమై కొన్నిటిని వదులుకోలేకపోతున్నారు. ప్రభు ఇది వద్దు, ఈ ప్రాంతంలో ఉండొద్దు, ఇది కొనొద్దు, ఇది అమ్మొద్దు, లేదా ఈ యొక్క దీన్ని ఆశించొద్దు అని చెప్తుంటే వినట్లేదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళవే, ఎవరి ఇష్టాలు వాళ్ళవే. దేవుడి చిత్తం అనేది ఒకటి ఉంది. మనం కొనే వస్తువు విషయంలో, మనం కట్టుకునే బట్టల విషయంలో, మనం చేసే ప్రతి వ్యాపారం కానీ ఉద్యోగం విషయంలో దేవునికి ఒక చిత్తం ఉందనే విషయాన్ని గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవులు ఉన్నంతకాలం ఎలాగా కలగబో బహుమానాన్ని పొందుకోగలరండి?